అదే ఉంటుంది మూవీలో. ఓకే, ఒకటి సార్, అంటే ఇప్పుడు విష్ణుతో సినిమాతో మీరు ఎంటర్ అయ్యారు, మధ్యలో ఈ దాదాపు 21 మూవీ. సో ఎప్పుడన్నా అనిపించింది అంటే మొనాటనీస్గా మూవీస్ చేస్తున్నాను అట్లా అంటే దశలు? దూసుకెళ్తా పానలు తొమ్మిది తర్వాత ఏంటి కామెడీలు చేస్తుంటే కామెడీ యాక్షన్ లేనా ఇది అని. అప్పుడు నాకు ఒక నటుడుగా నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన డైరెక్టర్, ఒక గొప్ప డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు. ఓకే ఓకే, ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్. ఓకే, అండ్ ఆయన నాతో 2 సినిమాలు చేశాడు. రౌడీ అనేది ఒకటి, అనుక్షణం అనే సినిమా ఒకటి. అనుక్షణం విల్ బీ మై ఎవరైనా నువ్వు యాక్టర్గా నీకు నచ్చిన సినిమా నువ్వు పర్ఫామ్ చేసింది ఏదంటే నేను అనుక్షణం వేస్తాను. ఓకే, దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్. పెద్ద కమర్షియల్ సక్సెస్ కాకపోయినా యాక్టర్గా ఎస్ మీరు అంటే విష్ణు అంటే అందరు గుర్తుకొచ్చే ది సినిమా. దట్స్ అ కల్ట్ ఫిల్మ్. అన్ని సినిమాలు అలాగా అయితే బాగున్నాను నాకు ఆశే, బట్ ఐ డోంట్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ సో ఫార్. బట్ మీకు కామెడీ సినిమాస్ ఎక్కువ వర్కౌట్ అయినట్టున్నాయి. డి కానీ ఇంకోటి దేనికైనా రెడీ, తీసుకెళ్తా, పాండలు తొమ్మిదా, ఇవన్నీ ఎక్కువ కమర్షియల్ సక్సెస్ అవే ఎక్కువ ఇచ్చాయి కదా. బట్ మీరే అన్నారు కదా ఓకే టైం తర్వాత మొనాటనీ అయిపోద్ది అని, దీంతో దానివల్లే వద్దనుకుంటా. కానీ దేనికైనా రెడీ కాదు, రెండు పెద్ద సక్సెస్. అండ్ దూసుకెళ్తా వాజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అన్నిట్లోకి, కలెక్షన్ వైజ్ తీసుకుంటే. దాని తర్వాత నాది ఇంకొక సూపర్ హిట్ మూవీ కూడా ఈడో రకం, 30 crores పైన కలెక్ట్ దానికి మోర్ దెన్ దట్. దాని తర్వాత నాకు మంచి హిట్ అయింది ఈడో రకం ఆడో రకం. దట్ వాజ్ ఆల్సో గుడ్, అంటే కామెడీ ఎంటర్టైనర్ అది. ఓకే, సో ఇప్పుడు డీకి సంబంధించి సీక్వెల్ కూడా ఉంటుందని నాకు శ్రీను వైట్ల గారు చేసే ఒప్పుకుంటే అది కథ కుదిరితే ఈ రోజు కూడా చేస్తాను నేను డీకి సీక్వెల్. అంటే కొద్దిమంది అనుకుంటారు శ్రీను వైట్లకి ఈ మధ్య అంటే సక్సెస్ లేదు కాబట్టి, ఫెయిల్యూర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని ఏమన్నా పక్కన పెట్టారని. అట్లాంటిది ఏం లేదు కదా? నథింగ్. అండి సక్సెస్ ఫెయిల్యూర్స్ ఏది పర్మనెంట్గా ఉండదండి, అది పక్కన పెట్టేయాలి. కానీ శ్రీను గారు ఈజ్ అ ఫెనామినల్ డైరెక్టర్. ఆయన ఇచ్చిన హిట్లు మామూలు హిట్లా. 1 మూవీ ఈజ్ ఇనఫ్ ఫర్ హిమ్ టు కమ్ బ్యాక్. మేబీ మా D2 వస్తుందేమో, హూ నోస్. D2 ఉందా నెక్స్ట్? ఆయన్ని అడుగుతూనే ఉన్నా, ఆయన కూర్చోవాలి శ్రీను గారు, ఎప్పుడు కథ పైన కూర్చుంటారు అప్పుడు ఉంటుంది. మేబీ నెక్స్ట్ ఫిల్మ్ అదే కావచ్చా? ఇట్స్ టూ షార్ట్ ఇప్పుడు చెప్పడానికి. కన్నప్ప రిలీజ్ అయ్యేంత వరకు ఐఎమ్ నాట్ లుకింగ్ ఇన్ టు వాట్ నెక్స్ట్ అని. ఓకే, మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కన్నప్పే ఈ సినిమా. అంటే ఇంకా వర్క్ ఏమైనా మిగిలి ఉందా? ఓన్లీ VFX వర్క్ జరుగుతుందండి, అది అయిపోద్ది, కంఫర్టబుల్గా అయిపోద్ది. ఓకే, సో పాన్ ఇండియా మూవీ అంటే ఇప్పుడు తెలుగు మూవీసే మోస్ట్లీ పాన్ ఇండియా మూవీస్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది, ఈవెన్ హిందీ మూవీస్ కంటే కూడా. అండ్ సక్సెస్ రేట్ కూడా మనదే ఎక్కువ ఉంది కంపేర్ టు అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, తమిళ్ కానీ మలయాళం నుంచి వచ్చిన కానీ. ఎట్లా ప్రమోషన్స్ అవి ఎట్లా ప్లాన్ చేశారు? ప్రమోషన్స్ వి హైర్డ్ అ కపుల్ ఆఫ్ కంపెనీస్ అండి, దే ఆర్ ప్లానింగ్ ఇట్. వాళ్ళే ఏదో చేస్తున్నారు, హిందీలో ఎన్ని చేయాలి, అక్కడ మలయాళంలో వెళ్ళి మాట్లాడాలి, అది ఇదని వాళ్ళు చెప్తున్నారు, చేసుకుంటూ వెళ్తున్నారు అంతే. వాళ్ళు చెప్పింది మిగతా ఇండస్ట్రీస్కి, హిందీ ఇండస్ట్రీస్ కానీ వాటిలో కానీ ఇప్పుడు మీరు కొంచెం ఇంకా ఆ ఆడియన్స్కి పరిచయం కావాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా? సో లాట్ ఆఫ్ రోడ్ షోస్, ఇంటర్వ్యూస్ అవన్నీ ప్లాన్ చేశారు. సో ఇంకా ఆల్రెడీ మొదలై ఈ 20వ తేదీ తర్వాత హైదరాబాద్లో ఉండేది తక్కువ అయిపోద్ది నేను. సో ఒకటి అంటే విష్ణు సినిమాకి వచ్చినప్పుడు లుక్, అప్పుడున్న విష్ణు వేరు, ఇప్పుడున్న విష్ణు వేరు. చాలా డైట్ చేస్తున్నారా మరేందో తెలీదు. నేను అప్పుడే కొంచెం జాగ్రత్త పడి ఉండాలి, ఇప్పుడు జాగ్రత్త పడుతున్నా అంతే. అంటే ఈ మధ్య కాలంలోనా? 20 సంవత్సరాల తర్వాత నేర్చుకుంటున్నానని అనుకుంటున్నాను. ఎన్ని కేజీస్ వెయిట్ తగ్గారు? కన్నప్ప ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు 100 ఉన్నాను నేను. ఓకే, ఈ మసిల్స్ అవన్నీ చేయడానికి 100 kgs ఉన్నా. ఇప్పుడు ఐఎమ్ అట్ 86. ఓకే, 14-15 kgs తగ్గారు. ఐ వాంట్ టు డ్రాప్ అనదర్ ఇంకొక 3-4 kgs తగ్గాలని ఉంది నాకు. అంటే ఈ క్యారెక్టర్ కోసం బరువు పెరిగారా? అంటే ఈ క్యారెక్టర్ కోసం అని అంటే ఆ మసిల్స్ తెలియాలి, అంత మస్క్యులర్గా ఉండాలి, హెవీగా ఉండాలి అంటే ఐ హ్యాడ్ టు వర్క్అవుట్ అలాట్. అండ్ ఆన్ స్క్రీన్ 62.5 a little bit. సో దానికి ఐ హ్యాడ్ టు బిల్డప్ అ లాట్ ఆఫ్ మసిల్. కానీ ఆ మసిల్ మెయింటైన్ చేయడం ఈ ట్రావెల్లో ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ.
సో వన్ థింగ్ ఐ రియలైజ్ ఇస్ దట్ ఈ కాన్స్టెంట్ వర్కౌట్ చేయకపోతే హెవీగా ఉంటారు, వర్కౌట్ చేస్తే గంటలు తిరిగి ఉంటాయి. సో ఇలా కాదు, ఇలా వర్కౌట్ అవ్వదని చెప్పి సో ఇంకా టైం పడుతుందని చెప్పి ఐఎమ్ డ్రాపింగ్ వెయిట్. ఇంకా ఐ డ్రాప్ సమ్ మోర్. బట్ నా వెయిట్ డ్రాప్ ఇప్పుడు జరగల. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి స్టార్ట్ చేశాను తగ్గడానికి. ఓకే, ఇంకా తగ్గాలంటే 7-8 monthsలో తగ్గారు. ఇంకా ఇంకా తగ్గాలి. షేర్ చేసుకోగలరా ఏంటి వెయిట్ తగ్గాలంటే? నేను అంటే 8 monthsలో 15 kgs అంటే నేను చేసే బిగ్గెస్ట్ థింగ్ వెరీ స్మాల్ థింగ్స్ అండి. ఓకే, నేను వేడి నీళ్ళు ఎక్కువ తాగుతా. సెకండ్ థింగ్ ఇస్ దట్ సాయంత్రం 7 గంటల తర్వాత నేను భోజనం తిన్నాను. ఓకే, 7 close 100% క్లోజ్. అండ్ వారానికి 5 రోజులు బ్రేక్ఫాస్ట్ మాత్రం ఎగ్స్ తింటాను. ఓకే, 3 meals బ్రేక్ఫాస్ట్? యా 3 meals. మధ్యలో నేను మధ్యలో దట్స్ ఒక 3 months ఐ డిడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఓకే, అప్పుడే మేజర్గా ఫాస్ట్గా తగ్గింది. ఓకే, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇంటర్మీడియట్ బికాజ్ ఐ విల్ ఆల్సో డు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అందుకనే అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మేజర్గా నేను చేశాను. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? అంటే జనరల్గా బిగినింగ్ స్టార్ట్ చేసినప్పుడు రాత్రి 8 o'clockకి లాస్ట్ మీల్, నెక్స్ట్ డే 12 o'clockకి 16 గంటలు ఉండాలన్నారు. అలా చేస్తూ నేను ఏదో ఒక యాప్ ఏదో ఫాలో అవుతాను. అది వారం మారుస్తుంది అనమాట క్యాలెండరు. అలా ఒక్కసారి ఫ్యాట్ కిల్లర్ వీక్ అనేది ఒకటి ఉండింది. దట్ థింగ్ ఐ ఫాలో దట్ ఫర్ 3 weeks. ఒక టైంలో ఏంటంటే క్లోజ్ టు 38 hours తినలా. ఏం తినలా 38 hours. ఆకలి వేయలా. అంటే దానికి ట్రైన్ చేశాను. ఆకలి వేయలా. 38 గంటల తర్వాత ఓన్లీ మంచినీళ్ళు తాగాలి, హాట్ వాటర్, గ్రీన్ టీ. టీ కాఫీ ఆ మధ్యలో 38 hours ఏం లేదు. ఫుల్ 1.5 day శివరాత్రి లాగా ఫాస్టింగ్. ఆకలి లేదండి మీకు. వన్స్ మీరు వెళ్ళిందా ఎండడానికి భయం వేస్తుంది, కానీ ఒక స్టేజ్ తర్వాత ఆకలి లేదు. దాని తర్వాత మీరు తినాలనుకుంటే కూడా హెవీగా తినలేరు, స్లోగానే తింటారు. సో ఇప్పుడు ఈ మూవీ దాదాపు 2.5 years ఎంగేజ్ అయ్యారు. మా అధ్యక్షుడిగా కూడా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సో ఎట్లా మేనేజ్ చేశారు? మేనేజ్ చేస్తున్నాం, ఎక్కడ కంప్లైంట్స్ రావట్లేదు థ్యాంక్ఫుల్లీ. వి జస్ట్ మేనేజింగ్ ఇట్. అండ్ దట్స్ ఎ ఫెంటాస్టిక్ టీమ్ కూడా. ఓకే, ఆ టీం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. 21 October కదా మీరు ఎలక్ట్ అయింది. ఆల్మోస్ట్ 3 years. 10th October. యా, సో 3 years అయింది మాకి సంబంధించి అధ్యక్షుడిగా. మా అధ్యక్షుడి కాకముందు ఒకటి, మా అధ్యక్షుడు అయిన తర్వాత విష్ణు చూసే విధానంలో ఏమైనా ఇండస్ట్రీలో దానిలో ఆడియన్స్లో దానిలో ఏమైనా తేడా వచ్చిందా? ఏమీ లేదండి. అంటే మా తరం వాళ్ళు నా పైన జోకులు వేయడం మొదలెట్టారు. అబ్బా ప్రెసిడెంట్ గారు వచ్చారు, జాగ్రత్తగా ఉండండి, మాట్లాడకండి, అలా ఊరికే జోకులు వేస్తారు కానీ నా పైన. లేకపోతే ఇట్స్ ఆల్ ద సేమ్. ఒకటి అంటే మా ప్రధానంగా అంటే సినిమాకి సంబంధించి మా అధ్యక్షుడిగా మీరు బిల్డింగ్, ఒక పర్మనెంట్ బిల్డింగ్ ఉండాలి. ఇంకో 2-3 monthsలో దాని గురించి అనౌన్స్ చేస్తాం.